సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ వ్లాగ్స్. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గివ్ అవే రోజు వచ్చేసింది అనమాట. ఇంకాసేపట్లో ఇంకా గివ్ అవే ఇవ్వబోవడానికి మేము బయలుదేరుతాం. అయితే ఈ 6 ఇట్లకి వెళ్ళి ఒక 2 మన సబ్స్క్రైబర్స్కి వెళ్ళబోతున్నాయి. వాళ్ళకి ఇచ్చేసి అండ్ మాకు హైదరాబాద్లో మా చిన్న ఎంటికలు పుట్టెంటికలు తీసేది ఉంది. కాకపోతే ట్రాన్స్జెండర్ని ఇష్టపడే వాళ్ళు కొంతమందే ఉంటారు. వీళ్ళకి వస్తే కూడా బాగుంటుంది అనుకున్నాం. పొద్దున 6 గంటలకు బయలుదేరదాం అనుకున్నాం. అక్కడ వాళ్ళు కూడా లేట్ చేసిళ్ళు. యాదగిరి గుట్టలో అనుకున్నాం. ఎందుకంటే సో మనం ఏంటంటే ఒక పుణ్యక్షేత్రంలో ఇచ్చినట్టుంటది. అట్లే నరసింహస్వామికి ఉన్నారో ఇక మనం దగ్గరికి రీచ్ కావాలి అందరం. ఫస్ట్ అక్కడ చెరువు దగ్గరికి పోదాం. మేము ఒక ఖర్చు అనుకొని పెంచాం ఎప్పుడు. ఎందుకంటే యాదాద్రి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం. వచ్చింది అట్లా ఆ రోజు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అసలైన వాళ్ళు విడిపోయిళ్ళు, మేమేమో పెళ్లి కాడికి వచ్చేసినాం. పెళ్లి చేసుకున్నాం. ఓం నమో భగవతే వాసుదేవ. ఓం లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. మరి ఏమి ఇస్తున్నాం అనేది చూసేయండి. సో మొత్తానికైతే ఈ 6 ఇట్లకి వెళ్ళి ఒక 2 మన సబ్స్క్రైబర్స్కి వెళ్ళబోతున్నాయి. ఇవి పోతున్నాయి ఇక. సరేనా చోటు, నీకు కూడా ఇబ్బంది అవుతున్నది కదా 6గురిని చూసుకున్నా అంటే. చోటు చూడండి ఫ్రెండ్స్, పోతుంటే మా ఆయన చూడండి ఎంత బాధపడుతుండో. వీళ్ళు మంచి మంచిగా డ్రెస్సులు వేసుకొని ఆల్రెడీ రెడీ అయిపోయిళ్ళు. మా చిన్నవి డ్రెస్సులు మిగిలి ఉంటుండే అవి వేయకుండా. అండ్ ఎట్లున్నాయో చూసారు కదా. ఇక బయలుదేరబోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి గివ్ అవే ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసి అండ్ మాకు హైదరాబాద్లో మా చిన్న ఎంటికలు పుట్టెంటికలు తీసేది ఉంది. అంటే ఫస్ట్ వచ్చేసి వేములవాడలో ఇచ్చేసినాం, కానీ సెకండ్ వచ్చేసి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకొని ఉంటుండే. ఇంకా స్వామి మొక్కు కూడా అయిపోద్దని చెప్పేసి బయలుదేరుతున్నాం. సో గివ్ అవే ఎట్లా జరుగుద్ది అండ్ వాళ్ళకి ఏమన్నా ట్విస్ట్లు ఇస్తానా, క్వశ్చన్స్ అడుగుదాం, బయలుదేరుదాం. తను ఆంధ్ర నుండి మరి వస్తున్నారు. అండ్ ఇంకొకరు ట్రాన్స్జెండర్. వీళ్ళకి కూడా నేను ఎప్పటి నుంచో గివ్ అవే వస్తే బాగుండు. మన మనుషులు అయితే గర్ల్కి బాయ్ ఉంటారు, బాయ్కి గర్ల్ ఉంటారు, కానీ కాకపోతే ట్రాన్స్జెండర్ని ఇష్టపడే వాళ్ళు కొంతమందే ఉంటారు. వీళ్ళకి వస్తే కూడా బాగుంటుంది అనుకున్నాను. నా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కామెంట్స్ చేసిన వాళ్ళందరూ జెన్యూన్. అక్క పార్ట్ 1 పార్ట్ 2 అంటారా, మిగతా ఎవరు లేరా జెన్యూన్ మేము కాదా, మాది ఎందుకు కన్సిడర్ చేయలే అంటే ఇంకా నేను అప్పటికే నాకు ఎక్కువైపోయినాయండి కామెంట్స్. నేను పార్ట్ 3 కూడా చేయొచ్చు, కానీ కాకపోతే నేను కన్సిడర్ చేయలేదు. సరే ఈ పార్ట్ 1 పార్ట్ 2లో ఎవరైతే వస్తారో వీళ్ళకి ఇచ్చేద్దాం, మిగతా ఏది ఉంటే మిగతా వాళ్ళని కన్సిడర్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. చూద్దాం ఇక గివ్ అవే ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. సో ఇంకెందుకు లేట్, బయలుదేరిపోదాం. మనం స్టార్ట్ అయిపోయినాం కదా, వాళ్ళకి కూడా కాల్ చేద్దామా? ఒకసారి ఎట్లా గ్రూప్ క్రియేట్ చేసినాం కదా, వాట్సాప్ గ్రూప్ కాల్ అనే తీసుకుంటే. హలో, ఎక్కడి వరకు వచ్చానండి? అవునా, ఇప్పుడు తనగారు ఎక్కడ ఉన్నారట? వీళ్ళిద్దరు అమీర్పేటలో కలుసుకుంటారు. ఇప్పుడు కలుసుకొని ఆడ నుంచి వెళ్ళి అమీర్పేట ఉప్పల్ మెట్రో వచ్చి మెట్రో దగ్గర బస్ ఎక్కి బస్ ఆర్ సంథింగ్ ఏదో ఒక వెహికల్ క్యాచ్ చేసి ఆడ నుంచి వెళ్ళి దే విల్ కమ్ టు ద లొకేషన్. ఈ గిరికి ఏంటంటే కొత్త కదా, తను అనంతపూర్ ఆంధ్ర నుంచి వెళ్ళి వస్తుంటాడు. సో ఏంటంటే తను ఇక్కడ హెల్ప్ చేస్తుంది. మస్తు ఆకలి అవుతుంది అనమాట. ఇక మనం అంటే వెయిట్ చేస్తాం కానీ పిల్లలు వెయిట్ చేయలేరు కదా, ఆకలి వేస్తుంది పాపం దేవానికి. సో అంటే అది అయితే 2 ఇడ్లీలు 2 వడలు తీసుకొచ్చి తినిపిస్తుండు బాబుకి.
ఇక మేము కూడా తినేస్తే అయిపోతుంది, ఇక అవి ఆగకుండా ఇక డ్రైవ్ చేయకపోవచ్చు అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఏంటంటే టిఫిన్ కూడా అయిపోయింది. మా కోతులు చూడండి, వీళ్ళని పట్టుకొని ఎడికన్నా పోవాలంటే నాయన ఆడికన్నా వాడికి పోయిన ప్రశాంతత ఉండదు, ఏది ఉండదు. వాడు సీట్ ఎక్కుతాడు, వాడు మీద ఎక్కుతాడు, తలకాయ నొప్పి ఉంటుంది. మొత్తానికి అయితే ఏంటంటే పొద్దున 6 గంటలకు బయలుదేరదాం అనుకున్నాం. లేట్ అయింది. అక్కడ వాళ్ళు కూడా లేట్ చేసిండ్రు. వాళ్ళు ఏంటంటే అనంతపురం నుంచి రావాలి కాబట్టి అక్కడి నుంచి లేట్ అయింది. సో మేము కూడా ఇక మెల్లిగా అక్కడికి వెళ్తే ఏంటంటే పిల్లలు అనవసరంగా ఇబ్బంది పడతారని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే యాదగిరిగుట్టలో అనుకున్నాం, ఎందుకంటే సో మనం ఏంటంటే ఒక పుణ్యక్షేత్రంలో ఇచ్చినట్టు ఉంటుంది. అట్లా ఏంటంటే చిన్నవానికి కూడా ఏంటంటే ఏం తీస్తున్నాం ప్రియర్ గుండు బాస్ అయిపోతాడు చిన్నాడు. ఇక 2 సందర్భాలు ఒకసారి కలుస్తాయని చెప్పేసి ఏంటంటే వెళ్తున్నాం. టిఫిన్ అయిపోయింది, ఆన్ ది వేలు ఉన్నాం. ఇంకో 1.5 అవర్లో రీచ్ అవుతాం. ఈరోజు వర్షం పడద్దని అనుకుంటున్నా, అట్లనే ఎండ కూడా కొట్టద్దు. వెదర్ ఏంటంటే మంచిగా చల్లగా ఉండాలి. కొడితే ఏంటంటే పిల్లలు ఇబ్బంది పెడతారు, వర్షం కొడితే ఏంటంటే మనం ఎక్కడ వీడియో తీసుకోలేం. అబ్బా ఏం వాడకమయ్యా ప్రియా. అదే మీరు లొకేషన్ చూడొచ్చు ఎంత బాగుంది, చాలా బాగుంది. ప్రస్తుతానికి మీ ఇద్దరం కొంచెం ప్రశాంతత ఎందుకు ఉన్నాం అనుకుంటే చిన్న బాబు పడుకున్నాడు, మా చిన్న ఉప్పేన పండుకున్నది, ప్రపంచం పండుకున్నది. ఇట్స్ లాఫింగ్ టైం. పప్పి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, మేమే అసలు కంటే మేమే ఓవర్ ఎగ్జైట్ అవుతాం. లేకుండా అసలు వాళ్ళకి ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉన్నదా లేదా అసలు ప్రియ? ఏమో వాళ్ళ మాటల్లో అయితే తెలుస్తలేదు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడాలి. నేనైతే హ్యాపీ, కానీ ఒక రకంగా ఏంటంటే బాధ అనిపించింది. పాప చోటుగాడు ఇట్లా అంటున్నాడు పెట్టిన బాక్స్ ని. ఫస్ట్ టైం ఒక్కరికి కాకుండా ఇద్దరికి ఇద్దాం అన్నట్టు ఏంటంటే ఇద్దరిని పిక్ చేయాల్సి వచ్చింది. సో మీరు ఇట్లనే సపోర్ట్ ఇచ్చి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉంటే ఏంటంటే ఇంకెన్నెన్నో ఇవ్వచ్చు, అవునా కదా? ఇప్పుడు మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేపిస్తేనే సో నాకెంతో కొంత వస్తాయి ఏంటంటే నీకెంతో కొంత ఇవ్వగలుగుతాం. కాకపోతే పెట్ పేరెంట్స్కి ఏంటంటే సో చాలామంది ఏంటంటే పెట్ పేరెంట్స్ అవ్వాలని, పెట్ పేరెంట్స్ ఏంటంటే ఒక పెట్ ఉన్నా కూడా ఇంకో పెట్ కూడా కావాలని ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ తరఫున, మా తరఫున, ప్రియ తరఫున ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని ఏంటంటే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే ఏంటంటే కంటిన్యూ చేయడానికి ఉంటుంది, లేదంటే ఈ రెండింటితోటి ఆగిపోతుంది. బట్ చిన్నప్పుడు నేను కూడా మెసేజ్ చేసేది చెప్పినా కదా ప్రియ, ఒక పప్పి ఉంటే ఇయరా ఇన్స్టాల్మెంట్లలో కడతా, అది కడతా అని అంటున్నాయి, కానీ వాళ్ళు నా మెసేజ్ని దేకపోతుంటారు. బాధ అనిపించింది. సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకు తెలిసిన ఛానల్స్ మస్తు ఉన్నాయి, ఏమంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్లో ప్రైస్ ఎంత ఉంటుంది ఏందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. మేము అంత ఇస్తున్నాం అని కాదు, మాకు ఇవ్వబుద్ద ఇస్తున్నాం, దానికి మేము వెలగట్టం ఇంత ఇస్తున్నాం అంతది ఇస్తున్నాం అని చెప్పి, అంతేనా కదా ప్రియ? ఒకసారి ఏంటంటే పప్పి ఏ ప్రైస్ ఉంటుంది ఏంటి అని అనుకుంటే ఆ ప్రైస్ ఏంటంటే మాకు ఇవ్వబుద్ది అయింది, జెన్యున్గా ఇద్దాం అనుకున్నాం, ఇస్తున్నాం. దానికి ఏదో మేము డబ్బేసి కొట్టుకొని ఓ ఇంత అంత ఓలో అని చెప్పాలనుకుంటే ఎన్నో చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే చెప్తాం, సెకండ్ గివ్ అవే ఉన్నది కదా, చెప్తాం అన్న ఒకటేసారి చెప్పలేదు, మెల్లమెల్ల. సో ఎయిర్టెల్ కనెక్టింగ్ పీపుల్ లెక్క ప్రియా తరుణ్ బ్లాగ్స్ అందరితో కనెక్ట్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ఆదరిస్తే సో మేము కూడా మా అక్క చెల్లి అన్న అనుకొని మేము కూడా ఏంటంటే మా దగ్గర ఉన్న పెట్స్ మీకు పంపిస్తాం. ఓకేనా? డన్. మళ్ళీ వెళ్ళిపోదాం నరసింహస్వామి దగ్గరికి. జై బల్ల నరసింహస్వామికి. వెళ్తుంటే కేటీఆర్ గారు కనబడ్డారు. అబ్బా ఎంత
ఎంతమంది రామన్న జిందాబాద్ సీఎం అంటున్నారు చూసిల్లు కదా. అట్లా ఇప్పటికైతే ఇక మనం మధ్యలో వరకు వచ్చినాం. చూడాలి ఎంత ఫాస్ట్గా పోతున్నాం. వాళ్ళు ఫోన్ చేస్తారా, వాళ్ళు ముందు రీచ్ అవుతారా, మనం ముందు రీచ్ అవుతామా చూడాలి. మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయినామండి, యాదాద్రి. వీళ్ళు ఎంట్రన్స్లో ఆగుతా అని చెప్పేసి అన్నారు. చూద్దాం ఎక్కడున్నారు ఏంటి, ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు, ఎట్లా రియాక్ట్ అవుతారు. ఫస్ట్ దర్శించుకుందామా అందరం కలిసి దేవుణ్ణి, లేదంటే పప్పి గివ్వేనే తీసుకుంటారా చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. మస్తు ఉంది కదా లొకేషన్, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చినా మనం తొందర బోర్డు అవుతున్నది. ఈసారి ఏంటంటే ప్రశాంతంగా యాదగిరిగుట్ట అసలు ఎట్లున్నది ఏంది, చుట్టూ ఎట్లా డెవలప్ చేసిళ్ళు ఇవన్నీ చూసి మంచిగా వీడియో తీసుకొని ఫోటోలు దిగిపోదాం. ఓకేనా? నో తొందర, ప్రతిసారి కానీ నన్ను ఈసారి ప్రశాంతంగా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి రెండు మంచిగా ప్రశాంతంగా చూసుకొని మనం చూద్దాం, వీళ్ళందరికీ చూపిద్దాం. యాక్చువల్గా ఏంటంటే మేము తొందరగా ఉండి వీళ్ళతోని కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అన్నా కూడా మాకు ఆ టైం లేదండి. ఇంట్లో మిగతా 4 పప్పీస్ ఉన్నాయి కదా, వాటికి ఫీడింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో పెట్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా లేట్ అయితే వీళ్ళు తీసుకున్న పప్పికి ఆకలేస్తూ ఉంటుంది, షిట్ కానీ టాయిలెట్ కానీ ఇట్లా లేట్ అవుతుంది. కాబట్టి పని కార్యక్రమం తొందరగా కావాలన్నమాట. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇక మనం వాళ్ళ దగ్గరికి రీచ్ కావాలి, అందరం ఒక దగ్గర కలుసుకోవాలన్నమాట. ఈ చెరువు దగ్గర బాగుంటుంది మీట్ అవుతే. ఇక్కడ మీట్ అవుదాం అంటున్నావా? ఓకే, ఇక్కడ బాగుంటుంది. శిల్పారామం ఇక్కడ కూడా ఉన్నదా? బొటానికల్ గార్డెన్ దగ్గర కొండాపూర్ అక్కడే అనుకున్నా. బండ్ల నుంచి కూడా పోవచ్చు ఇక్కడ నుండి. దాని వెనకాల XV500 వస్తున్నది. ఓకే, రోడ్ మీద ఉన్నది కదా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రమ్మను మరి, రమ్మను. గివ్ అవే తీసుకున్నది మీరా? నువ్వు చాట్ చేసింది ఎవరు? ఓకే. ఫస్ట్ అక్కడ చెరువు దగ్గరికి పోదాం, ఎందుకంటే పప్పీస్ కూడా ఫస్ట్ మీకు ఇచ్చేస్తే. మీరు ఎట్లా వచ్చిళ్ళు మీ దాకా? నిన్న నైట్ చాట్ చేసిల్లు కదా, నాతో కాదు, నేను కాదు, తిని చాట్ చేసింది. నైట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాలో? బస్ లేట్ అయిపోయిందా? కాకపోతే కంపల్సరీ తనకేం కాదులే, ఇక్కడే కాబట్టి బాక్స్లో అయినా తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ట్రావెల్ బాస్కెట్ లేని ఇబ్బంది పెడతారు, అందు తీసుకపోని బస్సెస్ వాళ్ళు. మీకోసమే ట్రాన్స్పోర్టేషన్ కోసం మేము తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఈ అంత బిజీలో మర్చిపోయి ఉంటుంది. నిన్న నైట్ మాకు ఎప్పుడు 10 గుర్తుకొచ్చింది తీసుకోవాలి కూర్చునే ప్లేస్ అయితే బెటర్. ఫస్ట్ అది ఏంటంటే 3 years తర్వాత పుట్టిన పిల్లలు అంటే దాని ఫస్ట్ లిటర్ అది మా ఇంట్లో పెంచి పెట్టాలి. మా ఇంట్లో షిట్యూస్ ఉంటాయి, సన్కాన్యూస్ ఉంటాయి. బాబు మీతోనే మంచిగా మింగిల్ అయిపోయాడుగా. కొండాపూర్లో మాది పెట్ స్టాప్. మేము ఏంటంటే కొంత పాట ఏంటంటే బ్రీడ్ కూడా చేస్తాం. సరే ఏంటంటే ఈ పిల్లలు ఫస్ట్ టైం వచ్చిన పిల్లలు కదా, సో దీని బ్రీడ్ ఏంటంటే దీని ఫాదర్ ఇంపోర్ట్, థాయిలాండ్ ఇంపోర్ట్. మా ఇంట్లో వైట్ గాడు ఉన్నాడు చూసినావు, వాడు ఇంపోర్ట్ వాడు. సో అట్లా అందుకే ఇచ్చేద్దాం అన్నట్టు ప్లాన్ చేసి ఇచ్చేస్తున్నాం. దాంతో పెద్ద తతంగం ఉంటుంది దాంతో. సో కొంచెం కేర్ చేసే వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, అది కూడా దాని లైఫ్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి. మా ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటాయో తెలుసా అవి. కోత వస్తాయి, ఇంకా భయపడకండి, అవి ఏమన్నాయి. దాన్ని మేము ఒక ఖర్చుగా అనుకొని పెంచాము ఎప్పుడు, ఎందుకంటే మేము చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చినాం. మేము ఇక్కడికి ఏదో రాత్రి ఏంటంటే బిగ్ షాట్స్ లెక్క వచ్చి షాప్ పెట్టి సంపాదించింది కాదు. కరోనా టైంలో జీరో అసలు మార్కెట్ లేదు.
అట్లాంటి టైంలో మా కస్టమర్స్ ఆదుకున్నారు మమ్మల్ని. అందరు ఇంట్లల్లో ఉంటుండే, పిల్లలు అందరు ఇబ్బంది పెడుతుండే. తరుణ్ ఎంత ఇబ్బంది అయినా మంచిది మా ఇంటికి తీసుకొచ్చి ఒక పెట్టి. సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఏంటంటే నేను పెట్ షాప్ పెట్టుకున్నా నేను ఈ రోజుకి. కానీ చాలామంది ఏంటంటే నా షాప్కి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు షిడ్యూల్ ప్రైజులు తగ్గినాయి, 15,000. ఇప్పుడు ఏంటంటే అందరు బ్రీడింగ్ చేసి ఏంటంటే ఇంప్యూర్, అసలు ప్యూర్ బ్రీడ్ లేకుండా అయిపోయింది షిడ్యూల్. ప్రతి ఒక్కరు ఇప్పుడు షిడ్యూల్ ఇస్తున్నారు. మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక షిడ్యూల్ 40,000 50,000 అంత పెట్టి ఎవరు కొనలేకపోయేది, వెళ్ళిపోయేది. మేము షిడ్యూల్స్ కూడా ఇచ్చినాం. మా ఇంట్లో ప్యారీ ఉంటుంది, ప్యారీ పిల్లలు వస్తే ఏంటంటే అందులోకి ఒక పిల్ల ఏయ్ ఇక్కడ గివ్ అవే కంప్లీట్ చేసుకున్న తర్వాత యాదాద్రి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం. చూడాలి అక్కడ రష్ ఎంత ఉంటుంది, తొందర అయిపోతేనే వాళ్ళకి బెటర్, మాకు బెటర్. ఎందుకంటే పప్పీస్కి ఆల్రెడీ ఆకలేస్తుంది, ఇక వర్షం కూడా పడేలాగున్నది. తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా తెలంగాణ మొత్తంలో ఎన్ని స్కూల్స్ అవుతున్నాయో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మా దగ్గర ఇంత క్యాంపస్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చూపిస్తే ఒక 20 lakhs ఫండింగ్ ఇస్తారు. నేను ఆ వర్క్స్ నేను ఆల్ ఓవర్ తెలంగాణకి మేనేజర్ నేను. సో అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్, యాక్చువల్గా వీళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళిద్దరు రిలేషన్. నేను హైదరాబాద్కి వెళ్తుంటే సో అరే ఎట్లా హైదరాబాద్కి వెళ్తున్నాగా కార్లో పోయి వద్దాం దా అని చెప్పేసి అంటే ఆ రోజు తిని కూడా వచ్చింది. అట్లా ఆ రోజు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అసలైన వాళ్ళు విడిపోయిళ్ళు, మేమేమో పెళ్లి కాడికి వచ్చేసినాం, పెళ్లి చేసేసుకున్నాం. మాది లవ్ జర్నీ లేదు, పెళ్లి జర్నీ ఎక్కువ. ఈ లవ్లు ఇవన్నీ ఆమెకు వర్కౌట్ కావు, నాకు వర్కౌట్ కావు. థర్డ్ ఇయర్లో పరిచయం అయినాం. 4th year అయిపోయి లాస్ట్ ఎగ్జామ్ రాసిన రోజు తీసుకొచ్చుకున్నా. డైరెక్ట్ అరెస్ట్ చేసిన, తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్న. తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పిన అంటే ఇక వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కాకపోతే ఏం లేదు, వాళ్ళు కూడా కూల్గానే ఉన్నారు, మేము కూడా కూల్, అంత హ్యాపీ. మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు వచ్చేసి ఇలా తర్వాత 3 yearsకి దేవాంశుకి ఈయనకి ఇచ్చిన బాబుకి 2 years. ఇది గుడ్ ఎంట్రన్స్ నాన్న. గుడి కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్, మంచిగా అనిపిస్తుంది, ఎవరికైనా నచ్చేది అది. ఆ మధ్యలో గోపురం ఉన్నది యాక్చువల్ నరసింహస్వామి. లోపల ఉన్న దర్వాజా గోల్డ్, కానీ భలే కట్టిల్ టెంపుల్. లోపల భలే ఉంటుంది, మంచిగా ఉంటుంది లోపల. మనకి కారు పైకి పోవాలి, కారు పైన పార్కింగ్ దొరికితే హ్యాపీ. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. ఎట్లా పోడు, ఎవరు సెక్యూరిటీ వాళ్ళకి ఇట్లా ఎవరు లేరు. అన్న ఈ కొండపైకి ఎట్లా పోడు? అదే పెయిడ్ పార్కింగ్ ఎక్కడ, ఫస్ట్ లెఫ్టా సెకండా? అరే సర్కిల్, అట్లాంటి సర్కిల్ 2-3 సర్కిళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కాబట్టి పోయిన వాళ్ళం ఒక గిరి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తాయి. ఇప్పుడు కార్ల గిరి ప్రదక్షిణ కూడా అయిపో. ఫస్ట్ కళ్యాణ కట్ట ఎక్కడో అడగాలి. ఇదంతా కన్ఫ్యూజ్ ఉంటుంది పీరియడ్ అంతా. మాట్లాడొచ్చు కదా. సైడ్ ఫేమస్ టెంపుల్స్ ఏముంటాయండి? కదిరి అంటే నరసింహస్వామిదా? ఓకే. మాకు ఇక్కడ ఈ నరసింహస్వామి ఫేమస్. లేపాక్షి తెలుసు, ఒకసారి వచ్చింటారు లేపాక్షి. కళ్యాణ కట్టు ఇట్లా స్ట్రైట్గా పోవాలి. ఎట్లా పైన టికెట్ తీసుకున్నాం కదా, 500 పెట్టి పార్కింగ్ ఉన్నాం కదా. తీసుకోవాలన్నా డిపార్ట్మెంట్ అయితే పైన బోర్డు కూడా లేదు, మళ్ళీ ఎటు పోదాం ఏంటిదని. అందరం కలిసి ఇక చిన్నోనికి గుండు చేపిద్దామని చెప్పేసి బయలుదేరినాం అన్నమాట. చూడాలి గుండు దగ్గర కూడా రష్ ఉంటుందా ఉండదా.
ఏంటనేది. పాపం ఇద్దరిని హ్యాండిల్ చేస్తుండు తరుణ్. ఈయననే అనమాట రెడ్ షర్ట్ యూపీకే ఎంటర్టైన్మెంట్స్. తను బేబీ వెనకాల ఉంది. ఆహా ఆల్రెడీ సెకండ్దే కానీ కాకపోతే వెనకాల తోక మిగిల్చినాం. వెనకాల ఆ తోకను కూడా వీకేసుకొని అవి సన్నమైన ఎంటికలు. యాక్చువల్గా మెయిన్ రీజన్ కొన్ని రోజులకైనా పర్లేదు అనుకున్నాం కానీ పేర్లు పడ్డాయి ఆయనకి. పేర్లు గుండుకి టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. 50 రూపీస్ గుండు చేపిస్తాం. గుండు చేపించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఎక్కడికి? నెంబర్ 7కి. లేడీస్ కూడా వాట్ హ్యాపెండ్ హియర్? వాటర్ పెట్టుకుంటా. డ్రెస్ కూడా ఇప్పాలా? అయిపోతే డ్రెస్ ఇప్పేస్తే గుండు మళ్ళీ గుండు కాబోతుంది. గట్టి పట్టుకో, చేతులు గట్టి పట్టుకో. ఓం నమో భగవతే వాసుదేవాయ. గుండు అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనంకి వెళ్ళాలి. కార్ దగ్గరికి వెళ్ళేసి గుండున్నారా? గుండు అయితే ఫైనల్కి అయిపోయిందినారా? సో ఇదేంటంటే పుష్కరిణి, స్వామివారి పుష్కరిణి. గుండె వేసుకొని గుండుని తీసుకొని గుండ దగ్గరికి తీసుకోబోతున్నా. సో పుష్కరిణిలో నీళ్లు చల్లుకొని వెళ్ళిపోదాం మనం. పుష్కరిణి ఓం లక్ష్మీ నరసింహ. అది కళ్యాణ కట్టు. ఈ ఎదురుగా ఇది కనిపించేది ఏంటంటే మనకు కోనేరు. ఇదంతా కోనేరు అయితే చాలా బాగున్నది. ఈ ఎదురుగా కనిపించే దగ్గరనే ఏంటంటే మనం పప్పీస్ని పెట్టేసి ఉంటుంది ఆ షాప్లో. వాళ్ళందరూ వెయిటింగ్. వాళ్ళకి ఫుల్ ఆకలి అవుతున్నది కానీ ఏం అనలేకపోతున్నారు. ఎందుకంటే మనం కొత్త పరిచయం కాబట్టి వాళ్ళు మనం ఏం అనలేక సరే నువ్వు మీ ఇష్టం అంటాను. వచ్చేసినాం కార్ దగ్గరికి. మీకు స్వీటేనా? 3 స్వీట్ 2 సాల్ట్. నిమ్మరసం తాగి మళ్ళీ బయలుదేరుతున్నాం అన్నమాట. బొట్టు పెట్టించుకుంటారు ఎవరైనా? కొండపైకి పోవాలనుకుంటే 500 టికెట్. కింద 50 రూపాయలు టికెట్, పైన 500. 550 రూపాయలు ఓన్లీ పార్కింగ్. చూడనా నీ బొత్తు భలే ఉన్నది. నీ బొత్తు భలే ఉంది అంతేనా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఫ్రెంచ్ మీకు రాదు. ఫ్రెంచ్ మనం గుండు చేయించుకున్నది ఇక్కడ కింద, ఈ కొండ కింద ఇక్కడ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. కొంచెం రష్ తక్కువనే ఉంది కదా. అందరం దర్శనంకి వెళ్తున్నాం. అంటే మనం దర్శనంకి వెళ్ళాలి నడుచుకుంటూ. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ వెళ్ళవు అనుకుంటా. ఇప్పటికైతే వచ్చేసినాం. ఇక ఇక్కడ కౌంటర్ దగ్గర ఫోన్ ఇట్లా ఏమన్నా వస్తువులు మనవి ఉంటే పెట్టేసి టెంపుల్ దర్శనంకి పోవాలి. ఇక అందరం కలిసి దర్శనంకి అయితే వచ్చేసినాం. యాదాద్రి టెంపుల్. చోనా కోతుల్ని చోచో అంటుండు. వస్తాయి. అరే అరే అరే
సో మొత్తానికి అయితే ఏంటంటే దర్శనం కూడా అయిపోయిందండి. అనుకోకుండా మేము ఏంటంటే వచ్చేసరికి బ్రేక్ దర్శనం నడుస్తుండే. సో బ్రేక్ దర్శనంకి ఏంటంటే 300 అంట. సర్లే ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, వీళ్ళు అంతున్నారు, కింద పప్పీస్ ఉన్నాయి కార్లో, ఎందుకులే అని చెప్పేసి ఆ టికెట్ తీసుకున్నాం. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాను, స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళిపోయి స్వామివారిని ఇక నా కళ్ళ ముందే శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. దర్శనం చేసుకోవాల్సింది కదా నాన్న. టికెట్ పెట్టి మరి టికెట్ లోపలికి వెళ్ళినాం, అందరం బాగా దర్శనం చేసుకున్నాం, లుంగీలు కట్టుకున్నాం. లుంగీలు లేనిది అలో లేదట, లుంగీలు కట్టుకున్నాం. ఇగో అందరు లుంగీలు వచ్చిళ్ళు. ఇగో దర్శనం మంచిగా చేసుకొని స్వామివారి దండనతో అందరినీ టచ్. అయితే ఇక్కడ నరసింహస్వామి స్పెషల్ ఏంటంటే దండం, పాపాలు కానీ ఇంకేమైనా భూత ప్రేత అట్లాంటివి ఏమున్నా సరే పోతాయనే నమ్మకం. ప్రతిసారి ఏంటంటే అరే మనకి అది తీసుకోలేమా అన్న కోరుకుంటుండే, ఈసారి ఏంటంటే తీరిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ. సో గుండుకి చిన్నోనికి గుండె అయిపోయింది, నరసింహస్వామి మొక్క అయిపోయింది, మా లుంగీలు అయిపోయినాయి. పొద్దున పాయింట్ల మీద వచ్చి ఇప్పుడు లొంగిలు అయినాయి అనుకుంటున్నా. సో మొత్తానికైతే దర్శనం బాగా జరిగింది. మొత్తానికైతే ఏంటంటే గివ్ అవే అయిపోయిందండి. అట్లనే యాదగిరి స్వామి దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది. గివ్ అవేలో కూడా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేశారు. అలాగే అందరం కలిసి ఏంటంటే టెంపుల్లో దర్శనం కూడా బాగా జరిగింది మాకు. వీఆర్ సో హ్యాపీ. సో ఇప్పుడు వెళ్తున్నాం, కిందికి వెళ్తున్నాం. చూడాలి, వెళ్ళి స్వర్ణగిరి చూసుకుందామా లేకుంటే వెళ్ళిపోదామా అని చూసుకోవాలి. మొత్తానికైతే ఆల్ హ్యాపీ తోటి ఏంటంటే మేము యాదగిరిగుట్ట నుంచి రిటర్న్ అయిపోతున్నాం. చూడొచ్చు టెంపుల్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. లెట్స్ గో, వెళ్దాం కిందికి వెళ్ళి వెహికల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. నరసింహస్వామి గోవిందా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.